ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము పల్లి నువ్వులు ఉండలు చేయబోతున్నాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం. ఇక్కడ మనం తాటి బెల్లం తీసుకుంటున్నామండి. ఇలాచీ పౌడర్, ఒక 4 ఇలాచీ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఒక 4 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కాక ఇలా పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ పల్లీలు నువ్వులుండలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇవి తినడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనం పక్కన వేరే స్టవ్ వెలిగించుకొని ఇలా బౌల్ పెట్టుకొని బెల్లం పాకం అయితే పట్టుకుందాం. ముందుగా ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని పాకం పట్టుకుందాం బెల్లంలో. ఈ బెల్లం ఇలా వేసుకొని వాటర్లో బాగా మరిగిపోయేంత వరకు, బెల్లం అంతా కరిగేంత వరకు మనం వేడి చేసుకోవాలి. పల్లీలు ఇలా దూరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో. ఇలా మనం దూరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు వేరే బౌల్లోకి తీసుకొని వేడారాక పొట్టు తీసుకోవాలి. మళ్ళీ మనం ఇదే ప్యాన్లో నువ్వుల్ని కూడా దూరగా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వులను అయితే వేడారే వరకు పక్కన పెట్టుకుందాం. మనకి ఇక్కడ బెల్లం పాకం కూడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. మనం వేయించిన పల్లీలు ఇలా పొట్టు తీసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం పల్లీలు మిక్సీ పట్టుకున్నాక ఇలా నువ్వుల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇలా మిక్సీ పట్టుకున్నామండి కచ్చాపచ్చగా, ఒకసారి ఇలా కొంచెం గట్టిగా. ఇప్పుడు మనం నువ్వుల్ని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి రెండు యాడ్ చేసుకుందాం. ఈ పల్లీ పౌడర్, నువ్వుల పొడి రెండు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పల్లి పౌడర్, నువ్వుల పొడి రెండు బాగా కలుపుకున్నాం కదా, వీటిని మళ్ళీ దూరగా వేయించుకోవాలి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ముందుగా పట్టుకున్న బెల్లం పాకంని ఇలా జల్లెడలో వడకట్టుకుంటూ ఈ పౌడర్లో కలుపుకోవాలి. ఈ విధంగా మనం పాకం వేసుకొని బాగా కలుపుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా పాకం వేసుకొని ఇదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఉండలు బాగా వస్తాయి. ఇలా గట్టిపడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం వేడారాక ఉండలు కలుపుకుందాం. ఇప్పుడు మనం నువ్వుల పేస్ట్ ఈ పౌడర్ అయితే వేడారాక ఇందులో నెయ్యిలో అద్దుకుంటూ లడ్డు తయారు చేసుకోవాలి. ఈ విధంగా లడ్డు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం మిగిలిన పిండిని కూడా లడ్డూలు చేసుకుందాం. ఈ లడ్డూలు వేడారాక గట్టిగా అవుతాయి. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.